మూడోసారి ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి పీఎంఓకు చేరుకున్న ప్రధాని మోదీ సౌత్ బ్లాక్లో ఆయన అడుగుపెట్టారు. సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని, మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత తొలి భేటీ జరగబోతుంది. ముఖ్యంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై కేబినెట్లో చర్చించినట్లుగా తెలుస్తుంది. అలాగే పార్లమెంటు సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లుగా సమాచారం. పార్లమెంటు సమావేశం నిర్వహించాలని కేబినెట్ సభ్యులు రాష్ట్రపతిని కోరుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని రాష్ట్రపతి ముర్మును కోరుతూ తీర్మానం చేయనున్నారు. ఇక ఈ నెల 20న స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉంది. మూడోసారి ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి పీఎంఓకి చేరుకున్న ప్రధాని మోదీ సౌత్ బ్లాక్ లో ఆయన అడుగుపెట్టారు. సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని, మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత తొలి భేటీ జరగబోతుంది. ముఖ్యంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై కేబినెట్ లో చర్చించినట్లుగా తెలుస్తుంది. అలాగే పార్లమెంటు సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లుగా సమాచారం. పార్లమెంటు సమావేశం నిర్వహించాలని కేబినెట్ సభ్యులు రాష్ట్రపతిని కోరనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని రాష్ట్రపతి ముర్మును కోరుతూ తీర్మానం చేయనున్నారు. ఇక ఈ నెల 20న స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కార్యాలయానికి చేరుకున్నారు. మరి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మొదటి కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. 72 మంది కేబినెట్ మంత్రులంతా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. మరి ఈ సమావేశంలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై చర్చిస్తారు. అలాగే పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కూడా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించాల్సి ఉంది. దీనికి సంబంధించి పార్లమెంట్ సెషన్ ప్రారంభించాల్సిందిగా, దానికి డేట్లు ఫిక్స్ చేయాల్సిందిగా రాష్ట్రపతిని కూడా ప్రధానమంత్రి కోరబోతున్నారు. మరొక విషయం ఏంటంటే, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు రాష్ట్రపతిని కూడా నరేంద్ర మోడీ కలవబోతున్నారు. తొలిసారిగా వెళ్లి కలిసి పార్లమెంట్ సెషన్స్ 18వ పార్లమెంట్ సెషన్స్ ను ప్రారంభించాల్సిందిగా ఆమెను కోరుతారు. మరి టోటల్ గా కూడా యాక్షన్ ప్లాన్ లో ఏమేం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దేశాన్ని ఎలా అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలి అనే అంశం మీద కూడా చర్చిస్తారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.